ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల దాటిపోయింది. పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి ఇండియా తన సత్తా ఏంటో చూపింది. గత నెల 7వ తేదీన తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో చొరబడి టెర్రరిస్టులు స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియా. వందలాది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఈ దాడిలో ఫ్రాన్స్కు చెందిన రఫేల్ జెట్స్తో పాటు S-400 బ్రహ్మోస్తో పాటు స్కాల్ప్ మిసైల్ను కూడా విరివిరిగా వాడింది ఇండియా. అయితే దీంతో మరోమారు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా యుద్ధం ఆగలేదని, స్మాల్ బ్రేక్ ఇచ్చామని పలుమార్లు చెప్పుకొచ్చారు. మరి ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేయబోతున్న ఆయుధాల గురించి ఒక లుక్. ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల రోజులు దాటిపోయింది. గత శనివారం నాడు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులకు ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల రోజులు గడిచిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. అయితే పాక్తో యుద్ధంలో ఇండియా పాక్కు చెందిన అతిపెద్ద యుద్ధ విమానాలను కూల్చివేసింది. పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. దీంతో పాటు C-130J సాప్ 2000 యుద్ధ విమానాలను కూల్చింది. ఇక ఇండియా విషయానికొస్తే ఇండియా రాఫెల్ జెట్స్ను, S-400 సిస్టమ్ను, బ్రహ్మోస్తో పాటు స్కాల్ప్ మిసైల్స్ను విరివిగా వినియోగించింది. పాకిస్తాన్ రాడార్స్తో పాటు పలు యుద్ధ పరికరాలను ధ్వంసం చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు ఏప్రిల్ 22న 26 మంది హిందువులను వారి మతం అడిగి మరీ దారుణంగా తుపాతూ యావత్ దేశం బగ్గుమంది. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముక్త కంఠంతో నినదించింది. దీనికి తగ్గట్టుగా ప్రధాని మోదీ కూడా వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7వ తేదీ తెల్లవారుజామున దాడులు చేయడానికి అనుమతించారు. దీంతో ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్పై మెరుపు దాడులు చేసి టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేసి సేఫ్గా తిరిగి తమ ఎయిర్ బేస్లకు వచ్చి చేరాయి. ఇక 4 రోజుల పాటు పాక్పై చేసిన దాడిలో ఇండియా ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ జెట్స్తో పాటు S-400 సిస్టమ్స్, బ్రహ్మోస్తో పాటు స్కాల్ప్ మిసైల్స్ను విచ్చలవిడిగా వాడింది. ఈ ఆయుధాలను వాడి పాకిస్తాన్కు చెందిన ఎయిర్ బేస్లతో పాటు అతిపెద్ద 2 ఎయిర్ క్రాఫ్ట్లు C-130J సాప్ 200లను ధ్వంసం చేసింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే చైనాకు చెందిన JF-17 CM-400 మిసైల్స్ను ప్రయోగించింది. ఇండియా చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ చైనా నుంచి 30 చైనీస్ J-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతోంది. ఫ్రెంచ్కి చెందిన రాఫెల్ పనితీరు పట్ల ఇండియా అసంతృప్తిగా ఉంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ యుద్ధ విమానాలు పనితీరు గురించి ప్రశ్నించనున్నారు. ఇండియా విషయానికొస్తే రక్షణ మంత్రిత్వ శాఖ త్రివిధ దళాలను వెంటనే పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవాలని కోరింది. ప్రధాని మోదీ కూడా ఆపరేషన్ సింధూర్కు కాస్త విరామం ఇచ్చామని చెప్పారు. యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదని చెప్పిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు లాంగ్ రేంజీ మందుగుండు సామాగ్రితో పాటు ఆర్టిలరీ షెల్స్, కామికాజీ డ్రోన్లను, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్మీని. ఇక ఇండియన్ ఆర్మీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఇటీవల పాకిస్తాన్తో ముగిసిన యుద్ధంలో ఇండియా తరపున కొంత నష్టం జరిగిన మాటలు వాస్తవమే. దానిపై మిలిటరీ ఉన్నతాధికారులు మదింపు చేసి వాటి స్థానంలో కొత్త ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దానికి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు చెందిన చీఫ్ జరిగిన నష్టాన్ని మదింపు చేశారు. డిజిటల్ ఎవిడెన్స్ ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ బ్యాటరీలు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి కలిపి పాకిస్తాన్కు చెందిన చైనీస్ హెడ్ ఫైటర్స్ జెట్స్ కూల్చామని నిర్ధారణకు వచ్చింది. వాటిలో 2 అతిపెద్ద విమానాలు C-13J, మరోటి సాప్ 200 ఎయిర్ బోర్ని వార్నింగ్ సిస్టమ్ను ఇండియా కూల్చివేసిందని నిర్ధారించుకున్నారు. అలాగే పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లపై దాడులు చేసినప్పుడు అమెరికాకు చెందిన F-16 ఫైటర్ జెట్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్షికంగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్కు చెందిన సర్గోదా, రాఫిక్యూ, జకోబాబాద్, నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దాడులు చేసింది. ఇండియాకు చెందిన రాఫెల్ ఫైటర్స్ S-400 మిసైల్ సిస్టమ్తో పాటు M-777 హోవిట్జర్లను 4 రోజుల పాటు పాక్పై జరిపిన దాడిలో అద్భుతంగా పనిచేశాయని చెప్పారు. రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా 3 యుద్ధ విమానాలను కూల్చామని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో చైనీస్ LY-80 ఫైర్ రాడార్, 2 TPQ-43 US మేడ్ ఆటోమేటిక్ ట్రాకింగ్ రాడ్ను, ఒక చైనాకు చెందిన HQ-9 రాడార్ను, ఒక ఫైర్ యూనిట్ను మే 10వ తేదీన ఇండియా ధ్వంసం చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం
పాకిస్తాన్ వద్ద S-300 ఎయిర్ డిఫెన్స్ రాడార్ 4 ఉండాల్సిన స్థానంలో 2కే పరిమితమయ్యాయని చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ మిలిటరీ చైనా వెర్షన్ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను వాడాయి. దాని రేంజ్ 180 కిలోమీటర్లు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ 2 ఫైర్ యూనిట్లు 250 కిలోమీటర్ల రేంజ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు, అలాగే HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు 150 కిలోమీటర్ల రేంజ్ సిస్టమ్ను చాక్లాలా, మాలిర్ కంటోన్మెంట్ల కోసం కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఇండియన్ మిలిటరీ యాక్షన్ టేకన్ రిపోర్టు ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం 19 బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ను పాకిస్తాన్ ఎయిర్బేస్పై ప్రయోగించింది. దీంతో పాటు ఫ్రెంచ్కి చెందిన స్కాల్ప్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ను పాకిస్తాన్ ఎయిర్బేస్లపై వినియోగించింది. దీనికి బదులుగా పాకిస్తాన్ CM-400 KKG ఎయిర్ లాంచ్డ్ సూపర్సోనిక్ మిసైల్స్ను ఇండియన్ ఎయిర్బేస్పై ప్రయోగించింది. కాగా పాకిస్తాన్ చైనాకు చెందిన JF-17 ఫైటర్ జెట్లను ఇండియాపై ప్రయోగించింది. కానీ ఎలాంటి డ్యామేజీ చేయలేకపోయింది. టర్కీకి చెందిన YIHA మందుగుండు సామాగ్రిని ఇండియన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ జామ్ చేయడమో లేదా టార్గెట్ మిస్ కావడమో జరిగింది. లేదా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని బలహీనపరిచి ఉంటుంది. అదే కాకుండా పాకిస్తాన్ FATAH-1 రాకెట్స్ను ప్రయోగించింది. వాటిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలు ఇజ్రాయెల్కు చెందిన ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి వినియోగించిన గత నెల 7వ తేదీన పాకిస్తాన్ ఆక్రమిత టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. అయితే ఇండియాకు చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ పర్యటనలో విదేశీ మీడియా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నించింది. ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ చెబుతోందని ప్రశ్నించినప్పుడు ఆయన అవును అని అంగీకరించారు. అయితే 6 యుద్ధ విమానాలు కోల్పోలేదు అని చెప్పారు. కానీ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పలేదు. అయితే పాక్ దాడిలో రాఫెల్ యుద్ధ విమానాల పనితీరుపై ఇండియా కూడా అసంతృప్తితో ఉంది. విదేశాంగ మంత్రి S. జైశంకర్ త్వరలోని ఫ్రాన్స్ పర్యటన అప్పుడు రాఫెల్ పనితీరు గురించి నిలదీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక రాఫెల్ ఈసారి సోర్స్ కోడ్ను ఇవ్వడానికి అంగీకరించిందని చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే బెలారస్ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. పాక్ సైనికుల శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. మొత్తానికి చూస్తే ఇండియా ఈ స్టాఫ్ గ్యాప్లో మరిన్ని యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి సమకూర్చుకోవాలనుకుంటోంది. మరోమారు ఇరు దేశాలు తలపడిన ఆశ్చర్యపోవాల్సిన